చెప్పబ్బా. పింఛన్ ఇచ్చిపోయారా? పొద్దున ఇచ్చిపోయారు కానీ మళ్ళీ నీకు నాకే ఇచ్చిపోయారప్ప. ఇంకా 6 కాకనే వచ్చిండ్రు మా ఇంటికి. అవునా? ఇప్పించుకునే తడువు లేదు, ఇంట్లో అది లేదు ఇది లేదు, సీర లేదు అది లేదు అంటే 1000 రూపాయలు ఇస్తే నాకు కూడా వచ్చి మనం కూడా వచ్చా తాత నాకు డ్రెస్ బట్టి నీకు పింఛన్ వచ్చింది కదా అని ఇంకా సరే పట్టిస్తాను పోప అంటే 1000 రూపాయలు పైన నాకు కూడాను. అంతేలే, ఇంక వాళ్ళకే కదా మనమేం చేసేది, మనమేం తినేది ఏముంది. ఏం బా ముసలి ఇద్దరు మీటింగ్ చేసినారు, పింఛన్ వచ్చిందా లేదా? వచ్చిందప్పా. అదేనప్ప మాట్లాడుకుంటుండాము. కాదా సుగన్ మామ, అదే ఆడపోయిన అత్తని అడిగితే ఏం మామ పత్తా లేడంటే ఇంకేడుంటాడమ్మా మీ మామ పింఛన్ వచ్చింది దొరుకుతాడా అంటే పెద్ద ఇద్దరు ఇడే కలిసినారు. కాదయ్యా మామ, ఇప్పుడు మనం లాస్ట్ సారి చికెన్ తెచ్చుకొని ఎట్లా రోస్ట్ చేస్తామే, మీరు తలాగా 100 ఇచ్చినారనుకో చికెన్ అగ్గువంట 1 కేజీ తెచ్చి రోస్ట్ చేసి పారేస్తాను, అమ్మ తిందాం. కాదప్పా, మాతోనేమో 100 ఇప్పించుకుంటావు, 100 రూపాయలు తెచ్చి మా మకానికి బారేస్తావు, అదే పోతావు 100 రూపాయలు జోలు పెట్టుకొని. అట్లా మాట్లాడతావు. మన ఎట్లుంటే చికెన్ ఏం మామా బాగుండే గానీ అరే నీ పాస్ కొలుస్తా నువ్వు ఏం చేస్తున్నావురా? మేము ఒక్క ముక్క తినేదాకా నువ్వు 4 ముక్కలు తింటావురా? అదేమో నిజమే. అది కాదయ్యా స్వామి, మీరు ముసలోళ్ళు ఎక్కువ తినలేరు, అందుకే నేను 2 ముక్కలు ఎక్కువ తింటాను. అవన్నీ వద్దాపా, 100 రూపాయలు ఇవ్వండి, నేను పోయి ఇప్పుడు కరెక్ట్ గా తీసుకొని వస్తా. కాదప్పా, యాది వద్దప్ప, నీ సవాసమే వద్దప్ప. అదే 100 రూపాయలు పెడితే మీరు పిల్లతో కమ్ముగా తింటామప్ప. తెచ్చి నీకోసం మీ మేడ కాసుకొని ఉండదు మాప. చూడప్పా అమ్మా, మీరు 1 ముక్క తింటేనే నేను 1 ముక్క తింటా. నేను ఎక్కువ తింటాను, మీరు బాధపడద్దండి, సరేనా? నా మాట వినండి ఇది ఒకసారి. అరే నాయనా, నువ్వు తెచ్చేది వద్దు, నువ్వు వండేది వద్దప్ప. నీకు నమస్కారం తండ్రి. పోరా నాయన పో, వెళ్ళిపోవాలా ఊరికే మేము రంచే మాట్లాడుకుంటూ కూర్చున్నాకే నువ్వు 1:30 మధ్య. సరేనాబా? సరే వాడు నీకు 100 నాకు 100 అడుగుతున్నాడు ఎప్పుడు. అదేంటి తలకానిపోయి వంతనొద్దు. మా వాడు మా తమ్ముడు విజయవాడలో ఉన్నాడు, వాడు వచ్చినాడు ఇప్పుడు. వాడు వంట చేస్తాడప్ప. అదే 200 వానికి ఇస్తే వాడు వంట చేసుకొని మనకు వస్తాడు. అది తింటుంటే ఊరికే పిల్ల మామా అంటుంటది. సరే వచ్చినాడు అంటాం కదా, అదే 200 ఇద్దాము, ఆడే తీసుకొని రామనాపా. చెప్తాను, ఫోన్ చేస్తున్నా. సరే చెప్పు, ఫోన్ చేయి. అరే తమ్ముడు, 1 కేజీ చికెన్ తీసుకొని రోస్ట్ చేసుకొని బాగా ఇక్కడ ఊరు బయట లాస్ట్కి ఉండాము. ఆ మంది ఉంది కదా ఆడ, ఆ ఇంటితో సిడిస్తే చేసుకొని రాపా. పెద్ద ఏదో రామారావు స్టైల్ ఆడు తుప్ప ఆడితేనే ఎగురుతున్నావు కదా అప్ప. ఎప్పుడు వస్తాయి? నేను సంకాలం వస్తే సాయంత్రం బస్సుకు వస్తే కాదు ఏదప్పా కుక్కర్ ఏదో వాసన వస్తుంది. వస్తా నీ స్టైల్లో చికెన్ గిక్కెన్ చేసుకొని రమ్మంటే మా ఆయనకి మా టేస్ట్ అంటే ఎక్కువ రుచి, దానికి చేసుకుని వచ్చిన. ఇప్పుడు పోతా ఉండేది ఆ షెడ్ కాడికేనా? షెడ్ కాడికి పోతున్నా. మరి పోయిరాపు అబ్బో. అవుర్రా, మంచికి తలాగా 100 ఇవ్వండి, చికెన్ తెచ్చి నేను రోస్ట్ చేస్తా అంటే 4 ముక్కలు ఎక్కువ తింటాననే కదా మీరు నన్ను పక్కన పెట్టి ఇప్పుడు ఈ విజయవాడ ముసలంతా చేపించుకొని తింటారా? చెప్తాను మీ కథ. ఎంత చూడు గమ్మట్లాడుతా ఉంది అది. విజయవాడ అంటే విజయవాడ, అందుకే ప్రేమ. నువ్వు చూడు చూడకపో నీ చూస్తూనే ఉంటా. నువ్వు చూడకపో. విజయవాడ నుంచి పెద్దవి వచ్చినాడు, కురాకు వాసన వస్తుంది. ఏం తినలేదా? ఏడిది వాడికి వచ్చేటప్పుడు నుంచో కుక్కర్ పట్టుకురమ్మంటే తెచ్చినాడు. నువ్వు తినలేదా అబ్బని లేదా అని అంటే కురాకు చేయలేదా? ఏం పని నీకు? ఉత్తుత్తదే. ఏం స్మెల్ ఏం వస్తుంది నాకేమే? అది లేదప్పా, గిన్నె పట్టుకున్నాడు. నీకేడిది లేదప్పా, ముక్కు వాసన చూసుకుంటేనే తిరుగుతా ఉంటావు నువ్వు. సరేలే, మరి ఎట్లా మరి పోయేస్తున్నా? ఏమేం పని ఉంది ఏమన్నా ఇడా? సరేనాపు కనిపెట్టామన్నా వాడి వయసు వాడొచ్చేవాడిని. అప్పో వాడు 6 మైళ్ళ దూరం వచ్చినా కూడా వాడి వయసు అటువంటిది.
వానికి ఈ ఊరు ఏం తింటారు, అదేం తింటారు, ఇదేం తింటారు, మన ఇంటే ఉంటాడు చూడాడు. అదేం నిజమే. యాడ వాసన వస్తుందని నక్క వాసన పెట్టుకుని పోయినట్లు పోతాడు వాడు. ఏం నక్క దిక్కులో వాడు. అదేం నిజమే. జల్ది కానీ వాడు ముగ్గురు బాగా సరిపోయినారా. చెడు వినకు, చెడు చూడుకు, చెడు మాట్లాడగానేకి నన్నే బోల్టా కొట్టేయాలని చూస్తారా? వస్తున్నా ఉండు. నేను వీడని నీలా మిగిలే పిల్ల కాదు మనకి నేను వీడని నీలా. పట్టినట్లు పట్టినాడు మనకి. పెట్టు 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 పెట్టు. ఆ, 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 ఆ. వచ్చిన కాదు మామ, ఏమో అత్త ఓ అని కొట్టుకుంటాది, ఇంటికి ఇవ్వలేదట. కాదురా ఆటికి నువ్వే అంటికి పెట్టా. నేను అట్లా ఇంటికాడ నుంచి వస్తా అంటే అత్త చెప్పలే, మీ మామ కనిపిస్తే ఆడ కూతైపోని. దానికి పాలక మాల, దానికి మా పని లేదు పాటలేదు. నీకు ఇంకా పాలక మళ్ళీ ఉండరా నువ్వు. పెద్ద భూ చేసిందంట, తినిపో. ఇంకా తింటాము పాము, మేము పెద్ద దినాము చేసి పెడతాది. ఈ పొద్దునా కొత్తగా నువ్వు చెప్పేకొచ్చినావు. కాదు, మీరేం మనుషులు తినేపోండి, ఇటు తింటారు. తింటాము. చూడండి, నా మానాన నేను మీ దగ్గరకు వస్తున్నాననే కదా మీరు నన్ను ఆటికి పోండి ఈటికి పోండి నాన్న కూతులని తిడుతున్నారు. నేను ఇప్పటికి ఇట్లా పోయినాననుకో, జీవితంలో మీ మకాలు కూడా చూడు. ఆ పని చేయరా ఫస్ట్ నువ్వు. అవునా? ఈ దండాలు పెడతారా నువ్వు, మాకు కనిపినే వద్దు పో. అవునా? నీ మకమే కనబడేది మాకి. సరేనాపా, ఈ రోజు నుంచి మీకి నాకి టూలు టూలే పో. టూలు నిలబడిపోయింది మాకేమో. చాలాపా, చాలా. ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చాలు, ఇన్నాళ్ళు మీ సవాసం చాలు, మీ ఎవ్వరమే చాలపా చాలు. పోరా పోరాదా ఈడొకడు మాకే. తమ్ముడు వాడు పోయిండు, ఆడు పోయిరంత వాడు చూసిరా ఉంటాడో లేదో. వాడు చెట్ల మురుగులో చూసేవాడు వాడు. చూసేవాడికి చూసి ఫోన్ మనం తీసుకుందాం పట్టు మళ్ళీ. వేసేసాడు. బాగా పెట్టారు, బాగా పెట్టారు. కాదా, నేను అడిగితే చికెన్ చేయలేదంటే ఊరికే ఉత్తుగా ఊరికే. అవునా? నువ్వు కూడా అక్కడ పోయి నువ్వు ఊరికి చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చి కదరా. నేను కూడా ఊరికినే ఉత్తుగా చెప్తే విజయవాడ స్టైల్ చికెన్ తినండి. కాదు ఇట్లా దాన్ని పట్టినట్లు పట్టినాడు కదా పీడు. అయ్యో అరగొస్తారు తినండి. ఇంకా గ్యాస్ అంతా కట్ చేసాను పోవాడు. అదే నేను అప్పుడేంటప్పా రామేశ్వరం పోయినా సినిమాత మళ్ళీ అప్పుడని వీడు మనకు సన్యాసి మండలు వీడు మన సినిమాత మడ గంట పడినట్టు. తిను తిను తింటూనే తిను. మసాలా మీరు తినలేదా? తిను తిను తిను. సో ఒక్కొక్కటి సుమ్మ ఒకటి అయిపోయింది. లేదు కాదా, రెండు ఏదన్నా లెగ్ పీసులు ఉంటాయి. లెగ్ పీసులు అన్ని పీసులు ఉంటాయి. తినరా మేమే లేకపోతాము. అక్కడ నువ్వే తిని ఉండాడే. పెద్ద నేను ఏదో దుంపు తింటున్నాను అంటారా? విజయవాడ నుంచి మీ తమ్ముడు వస్తే చికెన్ చేపించుకొని తింటారా? నేను వస్తే ఓ రెండు ముక్కలు ఇస్తే అయిపోతాండి కదా. ఊరికినే అది లేదు, అది లేదు, ఇది లేదు. ఎంతమంది చూడలే మీలాంటి వాళ్ళే. నా దెబ్బ పడిందనుకో చికెన్ మటన్ ఏది ఉండదు, కథం. విజయవాడ చికెన్ అంట బో ఎలాగా ఉంది. ఏమన్నా విరానా ఏమి చేస్తున్నావే? కాదా, చికెన్ చూస్తుంటే నోరు కొడతాను కదా, తట్టవైపోయి పెట్టినావు ఫేస్ ఇట్లే. కాదా బుసే, నేను ఎనగొట్లు కసకపోతున్నాను. ఇంకా కొంచెం షేర్వా ఉంది, నీట్గా నాకునే కడిగింట్లో ఇచ్చి. రే విరాగా, ఏందని ఇచ్చినావురా? అంతా నువ్వే నాకేసావు. నాకడానికి నాకేముందిరా, కడగడానికి తప్ప. ఫ్రెండ్స్ చూసారు కదా, చికెన్ అయితే ఈరోజు
మన పెద్ద చేసిండు. గతంలో ఇక్కడ విజయవాడలో ఉంటుందా, విజయవాడ స్టైల్ అండ్ సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మిమ్మల్ని అందరం సరదాగా నవ్వించడానికి అండ్ కొంచెం అయితే ఈ మధ్య ఒక 20 days నుంచి చేయలేదు, ఎందుకంటే కొంచెం వాయిస్ బాగాలేక అంత కొంచెం పడిశాలు దొగ్గులు అన్నీ వచ్చేసి అందరికీ. మరి ఇప్పుడు స్టార్ట్ చేసినాము. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మా వీడియోస్ అన్ని మిమ్మల్ని నవ్వించడానికే మా ఈ ప్రయత్నం. మీ వీరా.